హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 5కి సంబంధించినటువంటి సిలబస్ అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఫాలో అవ్వని వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రోజు సిలబస్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో కొన్ని రోజులు మీరు అలవాటు పడేంత వరకు వీడియో రూపంలో చెప్తాను. ఒక 4-5 డేస్ తర్వాత మొత్తం ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తం కూడా మనకు టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ అవుతుందండి. దాదాపు ఎవరైతే రోజు డైలీ టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలీ ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. డే 5కి సంబంధించినటువంటి సిలబస్ అంటే రేపండి. సో రేపు వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేటివి ఉంటాయి. సో సైకాలజీలో ఫస్ట్ బాలలను అర్థం చేసుకోవడం, బాల్యదశ నిర్మాణం కానివ్వండి, దత్తాంశ సేకరణ పద్ధతులు, వికాస దృక్పథాలకు సంబంధించి మొత్తము మనకు ఫస్ట్ యూనిట్ ఉంది కదండి. ఈ ఫస్ట్ యూనిట్ అంతా కూడా టెస్ట్ అనేది ఉంటుందండి. వికాస నియమాలు కానీ, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు, వ్యక్తి వికాసంలో దశలు, వికాస మైలురాళ్ళు, పాఠశాల సంస్కృతికి సంబంధించి, ఉపాధ్యాయ అంచనాలు, సాధన, బడి బయట పిల్లలు, ఓవరేజ్ లెర్నర్స్. సో ఇంతవరకు ఇది అంటే మనకు ఫస్ట్ యూనిట్లో ఏబిసి అని మనకు ఉంది కదండి. ఆ సిలబస్ అంతా కూడా మనకు ఎగ్జామ్గా ఉండబోతుంది రేపు. నెక్స్ట్ రేపే మనకు పైకి సంబంధించి మిగిలినటువంటిదండి విద్యా చరిత్రకు సంబంధించి నేను ఆల్రెడీ మీకు టాపిక్ అనేది మనకు ఫస్ట్ సెకండ్ టాపిక్స్ అనేది అయిపోయింది. తర్వాత ఆధునిక యుగంలో విద్యా విధానానికి సంబంధించి మనకు వుడ్స్ డిస్పాచ్కి సంబంధించి హంటర్ కమిషన్, హార్టాక్ కమిషన్, సార్జెంట్ కమిషన్, ఓన్లీ 4 కమిషన్స్కి సంబంధించి ఒక 10 or 15 బిట్స్ మాత్రమే ఉంటాయి. సో సైకాలజీలో మాత్రం అవి కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. 3 టాపిక్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు పైకి సంబంధించి ఆధునిక యుగంలో విద్యా విధానంలో వుడ్స్ డిస్పాచ్ కానీ, హంటర్ కమిషన్, హార్టాక్ కమిషన్, సార్జెంట్ కమిషన్ వీటికి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు డే 5కి సంబంధించినటువంటి సిలబస్ అండి. సో ప్రతిరోజు కూడా మనం టెస్ట్ని ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి.